కార్తీక పురాణం 17వ అధ్యాయం. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠుల్లారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయంబునకు సమాధానం చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణం సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీరధారణము వలనే ఆత్మ కర్మను చేయును. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుతున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మ కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దాన్ని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమునకు అహంకారము ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మని భావించుచుంటిని. కనుక ఇంకనూ వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానం కారణమగుచుండును. కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లనెను: ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను, నాది అను చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వంతర్యామి అయి సచ్చిదానంద రూపమై పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు శుఠాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగున వాటిని వ్యాపారములయందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిగా ప్రకాశించుచూ ఉండినదే ఆత్మ అనబడును. నేను అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించినవియేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరంబులు మూడింటిని అందును నేను, నాది అను వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునటుల శరీరము, ఇంద్రియాలు దేని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మల వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాలు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖంగా నిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకున్నదే ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్టులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుదాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి తద్ అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం. తట్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటియే నిలుచును. అది ఏ ఆత్మదేహ లక్షణములో ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపింపబడినదో అది ఏ ఆత్మ. ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహింతుమో అటులనే ఒక దేహంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలమును అనుభవించజేసేవాడే పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలమును అనుభవించుదని తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తుడు గలవాడై గురుశుక్రష ననర్చి సంసార సంబంధమునగు ఆశలన్నీయు విడిచి విముక్తి పొందవలెను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియో దాని వలన భక్తిజ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసినా గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఇట్లనెను: ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమునందలి 17వ అధ్యాయము 17వ రోజు పారాయణం సమాప్తము. ధన్యవాదాలు.